Hi students, good morning everyone. Today we will discuss as about pituitary gland. అయితే లాస్ట్ క్లాస్లో గ్లాండ్స్ గురించి, అవి ఉండేటువంటి ప్లేస్ గురించి, ఎండోక్రైన్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్లో పిట్యూటరీ గ్లాండ్, టోటల్గా 10 గ్లాండ్స్ అనేవి ఉంటాయని చెప్పాను లాస్ట్ క్లాస్లో. సో లాస్ట్ క్లాస్లో హైపోథలామస్ గ్లాండ్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్లో పిట్యూటరీ గ్లాండ్ యొక్క డయాగ్రామ్ని అబ్జర్వ్ చేసినట్లయితే హైపోథలామస్ అంటే బ్రెయిన్ దగ్గర మనకి బ్రెయిన్ రీజియన్లో హైపోథలామస్ అనేది కనిపిస్తుంది. స్టాక్, వృంతం, దీన్ని ఏమంటామంటే ఇన్ఫండిబ్యూలం అంటాం. నెక్స్ట్ వన్ యాంటీరియర్ రీజియన్, పోస్టీరియర్ రీజియన్. టూ లోబ్స్తో ఫామ్ అవుతుంది పిట్యూటరీ గ్రంథి అనేది, 2 లంబికలతో ఫామ్ అవుతుంది. యాంటీరియర్ రీజియన్, పోస్టీరియర్ రీజియన్. యాంటీరియర్ రీజియన్లో ఉండేటువంటి లోబ్ను, దీనిని ఎడినోహైపోఫైసిస్ అంటాం. పోస్టీరియర్ రీజియన్లో ఉండేటువంటి లోబ్ను, ఈ పిట్యూటరీ గ్లాండ్ని న్యూరోహైపోఫైసిస్ అంటాం. సో 2 లోబ్స్కి మిడిల్ రీజియన్లో ఉండేటువంటి దాన్ని పార్స్ ఇంటర్మీడియా, అంటాం. అంటే ఇంటర్మీడియా అంటే మధ్యస్థం, అంటే 2 లోబ్స్కి మిడిల్ రీజియన్లో ఉంది కాబట్టి దీన్ని పార్స్ ఇంటర్మీడియా అంటాం. అసలు పిట్యూటరీ గ్లాండ్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంటుందంటే బ్రెయిన్ దగ్గర హైపోథలామస్ అనేది లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. హైపోథలామస్ బ్రెయిన్ రీజియన్లో ఉంటుంది. ఈ హైపోథలామస్కి ఒక కాడ వంటి నిర్మాణం ఫామ్ అవుతుంది. దాన్ని ఏమన్నాం? వృంతం, స్టాక్ అన్నాం. ఈ స్టాక్ని ఏమన్నాం? ఇన్ఫండిబ్యూలం అన్నాం. ఇన్ఫండిబ్యూలం మరలా కొంచెం ఫ్రంట్కి ఇలా ఫామ్ అయ్యి 2 లోబ్స్ కింద ఫామ్ అవ్వడం జరిగింది. సో యాంటీరియర్ రీజియన్లో ఉండేటువంటి దాన్ని ఎడినోహైపోఫైసిస్ అని, పోస్టీరియర్ రీజియన్లో ఉండేటువంటి దాన్ని న్యూరోహైపోఫైసిస్ అని డిస్కస్ చేసుకున్నాం. సో ఈ 2 లోబ్స్కి మిడిల్లో ఉండేటువంటి రీజియన్ను పార్స్ ఇంటర్మీడియా అంటాము. అయితే ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది పీ షేప్లో ఉంటుంది, బఠానీ గింజ అంత పరిమాణంలో ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ పిట్యూటరీ గ్లాండ్ 6 హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. 6 హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ 6 హార్మోన్స్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ జీహెచ్ హార్మోన్ లేదా సొమాటోట్రోపిన్ హార్మోన్. జీహెచ్ హార్మోన్ లేదా సొమాటోట్రోపిన్. జీహెచ్ అంటే గ్రోత్ హార్మోన్, దీన్ని మరలా ఇంకొక పేరుతో పిలుస్తున్నాం సొమాటోట్రోపిన్. అంటే ఇదేం చేస్తుంది? బోన్స్ అండ్ మజిల్స్, అంటే పిట్యూటరీ గ్లాండ్ ఫస్ట్ ఏ హార్మోన్ రిలీజ్ చేసింది? గ్రోత్ హార్మోన్ని రిలీజ్ చేసింది. గ్రోత్ అంటే ఏంటి? పెరుగుదల. అంటే బోన్ అండ్ మజిల్ డెవలప్మెంట్కి ఇది యూజ్ అవుతుంది.
అంటే పిట్యూటరీ గ్లాండ్ గ్రోత్ హార్మోన్ని రిలీజ్ చేస్తేనే హ్యూమన్స్ హైట్ అవ్వడం జరుగుతుంది. మనం బోన్ తీసుకున్నాం, బోన్ తీసుకుంటే ఈ రీజియన్ని ఎపిఫైసిస్ అంటాం. ఫస్ట్ ఇయర్లో చదువుకున్నాం కదా, ఫస్ట్ ఇంటర్మీడియట్లో, దీన్ని కూడా ఎపిఫైసిస్ అంటాం. ఈ మిడిల్ రీజియన్లో ఉండేదాన్ని డయాఫైసిస్ అంటాం. అంటే ఈ పిట్యూటరీ గ్లాండ్ గ్రోత్ హార్మోన్ని రిలీజ్ చేసి ఎపిఫైసిస్ ప్లేట్స్ని ప్రేరేపించడం జరుగుతుంది, ప్రేరేపించడం చేస్తుంది. ఎపిఫైసిస్ ప్లేట్స్ని ప్రేరేపిస్తుంది కాబట్టి బోన్స్ అనేవి పొడవుగా అవడం జరుగుతుంది, బోన్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఈ విధంగా పిట్యూటరీ గ్లాండ్ గ్రోత్ హార్మోన్ సోమటోట్రోపిన్ని రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ సెకండ్ హార్మోన్ ప్రొలాక్టిన్. దీన్నే ల్యూటియోట్రోపిక్ హార్మోన్ అంటాం. సో ఈ ప్రొలాక్టిన్ అనేటువంటి హార్మోన్ దాని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే మిల్క్ సెక్రేషన్కి యూజ్ అవుతుంది. మిల్క్ సెక్రేషన్కి యూజ్ అవుతుంది. అంటే క్షీరదాలలో క్షీరోత్పత్తికి ఉపయోగపడుతూ ఉంటుంది. మ్యామెల్స్లో అంటే పాలిచ్చే జంతువులన్నింటినీ ఏమంటాం మనం? మ్యామెల్స్ అంటాం. మ్యామెల్స్ వేటిని సెక్రెట్ చేస్తాయి? మిల్క్ని సెక్రెట్ చేస్తాయి. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ ప్రొలాక్టిన్ అనేటువంటి హార్మోన్ని రిలీజ్ చేస్తే మ్యామెల్స్లో మిల్క్ సెక్రేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ హార్మోన్ టీఎస్హెచ్. అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. టీఎస్హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పేరులో ఉంది కదా, థైరాయిడ్ అంటే థైరాయిడ్ గ్లాండ్ని ప్రేరేపించి థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అయ్యే విధంగా ఉపయోగపడుతూ ఉంటుంది. థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవ్వడానికి యూజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏసీటీహెచ్. ఎడ్రినో కార్టికోట్రోపిక్ హార్మోన్. సో ఎడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ అనేది దీన్నే మరలా కార్టికోట్రోపిన్ అని కూడా అంటాం. కార్టికోట్రోపిన్ హార్మోన్ లేదా ఎడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ అని పిలవడం జరుగుతుంది. సో దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఎడ్రినల్ కార్టెక్స్ అంటే ఎడ్రినల్ గ్లాండ్ ఎక్కడ ఉంటుందో చెప్పుకున్నాం కదా, కిడ్నీ పైన క్యాప్లా ఉండేటువంటి నిర్మాణాన్ని ఎడ్రినల్ గ్లాండ్ అంటాం. ఈ ఎడ్రినల్ గ్లాండ్ లోపల ఎడ్రినల్ వల్కలం ఉంటుంది. ఈ ఎడ్రినల్ కార్టెక్స్ని ప్రేరేపించి ఈ ఎడ్రినోకార్టికోట్రోపిక్ అనే హార్మోన్ను ఎడ్రినల్ కార్టెక్స్ని ప్రేరేపించి వేటిని రిలీజ్ చేస్తుంది? 2 హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. సో ఫస్ట్ వన్ వాటి పేరు గ్లూకోకార్టికాయిడ్స్. సెకండ్ వన్ స్టెరాయిడ్స్. గ్లూకోకార్టికాయిడ్స్ అండ్ స్టెరాయిడ్స్ అనేటువంటి హార్మోన్స్ని సెక్రెట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ హార్మోన్, ఫిఫ్త్ హార్మోన్ సో ఫస్ట్ హార్మోన్ గ్రోత్ హార్మోన్, దాన్నే సోమటోట్రోపిన్ అంటాము. సెకండ్ హార్మోన్ ప్రొలాక్టిన్ హార్మోన్, దీన్నే ల్యూటియోట్రోపిక్ హార్మోన్ అంటాము. థర్డ్ హార్మోన్ టీఎస్హెచ్
థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, దీన్నే థైరోట్రోపిన్ అని కూడా అంటాము. నెక్స్ట్ వన్ ACTH ఎడ్రినో కార్టికోట్రోపిక్ హార్మోన్. సో ఫిఫ్త్ హార్మోన్ FSH, దీన్నే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం. అంటే ఇది మేల్స్లోనూ రిలీజ్ అవుతుంది, ఫీమేల్స్లోనూ రిలీజ్ అవుతుంది. మేల్స్లో రిలీజ్ అయ్యి స్పర్మ్ ప్రొడక్షన్, మేల్స్లో అయితే స్పర్మ్ ప్రొడక్షన్కి ఈ హార్మోన్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫీమేల్స్లో అయితే ఓవరీస్ యొక్క గ్రోత్ను, ఓవరీస్ యొక్క స్త్రీ బీజ కోశాల యొక్క పెరుగుదలను ప్రేరేపిస్తుంది. FSH ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో నెక్స్ట్ వన్ సిక్స్త్ హార్మోన్ LH ల్యూటినైజింగ్ హార్మోన్. LSH ల్యూటినైజింగ్ హార్మోన్. సో దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇది మేల్స్లోనూ రిలీజ్ అవుతుంది, ఫీమేల్స్లోనూ రిలీజ్ అవుతుంది. మేల్స్లో రిలీజ్ అయ్యి మేల్స్లో ఉండేటువంటి టెస్టిస్ ఉంటాయి కదా, మేల్స్లో టెస్టిస్, ఈ టెస్టిస్లో లీడింగ్ సెల్స్ ఉంటాయి. ఈ లీడింగ్ సెల్స్ని ప్రేరేపించి ఆండ్రోజన్స్ని రిలీజ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఫీమేల్స్లో అబ్జర్వ్ చేస్తే ఓవరీస్ ఉంటాయి, స్త్రీ బీజ కోశాలు ఉంటాయి. ఈ స్త్రీ బీజ కోశాలు అనేవి ఉండి ఇవి ఓవంను రిలీజ్ చేయడానికి, అండాలను రిలీజ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఈ విధంగా పిట్యూటరీ గ్లాండ్ 6 హార్మోన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్, ఇప్పటిదాకా ఈ 6 హార్మోన్స్ కూడా ఎక్కడ రిలీజ్ అవుతాయి అంటే యాంటీరియర్ రీజియన్లో ఉండేటువంటి ఎడినోహైపోఫైసిస్ 6 హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్ మిడిల్ రీజియన్లో ఉన్న దాని పేరేంటి, పార్స్ ఇంటర్మీడియా. ఇప్పుడు పార్స్ ఇంటర్మీడియా రిలీజ్ చేసేటువంటి హార్మోన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, పార్స్ ఇంటర్మీడియా. ఓకే, ఈ పార్స్ ఇంటర్మీడియా అనేది MSH అనేటువంటి హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. MSH అంటే మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే పేరులోనే ఉంది కదా, మెలనోసైట్స్ అంటే ఈ పార్స్ ఇంటర్మీడియా అనేది MSH మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని సెక్రెట్ చేస్తుంది. అంటే మెలనోసైట్స్ అంటే మన స్కిన్ కలర్ తెలుపుగా ఉందా లేదా నలుపుగా ఉందా అన్నది దేని యొక్క ఆధీనంలో ఉంటుంది, పార్స్ ఇంటర్మీడియా, పిట్యూటరీ గ్లాండ్లో ఉండేటువంటి పార్స్ ఇంటర్మీడియాలో ఆధీనంలో ఉంటుంది. అంటే మెలనోసైట్స్ యొక్క ప్రొడక్షన్ను పెంచుతుంది. అంటే స్కిన్ కలర్ అనేది వైట్గా ఉందా బ్లాక్గా ఉందా అనేది ఈ MSH యొక్క హార్మోన్ యొక్క ఆధీనంలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద థర్డ్ వన్? సో యాంటీరియర్ రీజియన్లో ఉండేటువంటి లోబ్ను హైపోఫైసిస్ అన్నాం. ఈ హైపోఫైసిస్ 6 హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. మిడిల్ రీజియన్లో ఉండేటువంటి దాన్ని పార్స్ ఇంటర్మీడియా అన్నాం. ఇది ఒకే ఒక హార్మోన్ని రిలీజ్ చేసింది. ఆ హార్మోన్నే MSH అన్నాం. నెక్స్ట్ న్యూరోహైపోఫైసిస్ అంటే పోస్టీరియర్ రీజియన్లో ఉండేటువంటి లోబ్ను న్యూరోహైపోఫైసిస్ అంటాం. ఇది 2 హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. 2 హార్మోన్స్ని. సో న్యూరోహైపోఫైసిస్ థర్డ్ వన్.
న్యూరో హైపోఫైసిస్. ఈ న్యూరో హైపోఫైసిస్ అనేది 2 హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది, 2 హార్మోన్స్ని. సో ఫస్ట్ వన్ ఆక్సిటోసిన్, సెకండ్ వన్ వాసోప్రెసిన్. ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్. ఆక్సిటోసిన్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే పిట్యూటరీ గ్లాండ్ ఇప్పటి వరకు కొన్ని రకాల హార్మోన్స్ని రిలీజ్ చేసింది, వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు న్యూరో హైపోఫైసిస్ రిలీజ్ చేసేటువంటి హార్మోన్స్ ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్. ఆక్సిటోసిన్ దాని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇది ఫీమేల్స్లో ఈ ఆక్సిటోసిన్ అనేటువంటి హార్మోన్ ఫీమేల్స్లో డెలివరీ టైంలో యుటెరస్ కాంట్రాక్షన్స్కి అంటే గర్భస్థ శిశువు అనేది బయటకు రావడానికి ఈ పెయిన్స్ అనేవి వస్తాయి. అంటే యుటెరస్ కాంట్రాక్షన్ అంటే ఆ టైంలో ఈ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల యుటెరస్ అనేది కాంట్రాక్షన్ జరుగుతుంది. యుటెరస్ కాంట్రాక్షన్ జరిగి అప్పుడు ఈ ఆక్సిటోసిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది కాబట్టే ఈ గర్భాశయం అనేది కాంట్రాక్షన్స్ సంకోచాలను ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వాసోప్రెసిన్. వాసోప్రెసిన్ ఇదేం చేస్తుంది? మిల్క్ సెక్రీషన్. ఇది కూడా మిల్క్ని సెక్రియేట్ చేయడానికి అంటే డెలివరీ ఆఫ్టర్ ఏదైతే మ్యామ్మల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మిల్క్ సెక్రీషన్ జరగాలంటే ఈ వాసోప్రెసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వాలి. సో ఈ విధంగా పిట్యూటరీ గ్లాండ్లో 3 రీజియన్స్ గురించి అవి రిలీజ్ చేసేటువంటి హార్మోన్స్ గురించి ఈరోజు క్లాస్లో నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నెక్స్ట్ హార్మోన్? థైరాయిడ్. నెక్స్ట్ హార్మోన్ థైరాయిడ్. సో ఫస్ట్ హార్మోన్ ఏమేంటి? హైపోథాలమస్. నెక్స్ట్ హార్మోన్ పిట్యూటరీ గ్లాండ్. థర్డ్ వన్ థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే థైరాయిడ్ గ్లాండ్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వన్ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యిందో చూద్దాం. థైరాయిడ్ గ్లాండ్ అనేది గ్లాండ్స్ అన్నింటిలోకెల్లా లార్జెస్ట్ గ్లాండ్, అతి పెద్ద గ్రంథి. ఫస్ట్ వన్ థైరాయిడ్ గ్లాండ్ అనేది 10 గ్లాండ్స్ చెప్పుకున్నాం. ఈ 10 గ్లాండ్స్లో అతిపెద్ద గ్రంథి ఎవరు అంటే లార్జెస్ట్ గ్లాండ్ థైరాయిడ్ గ్లాండ్. సెకండ్ వన్ ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది? దీని యొక్క ప్లేస్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ప్లేస్లో ఉంటుంది? లార్నిక్స్, స్వరపేటిక, ట్రాకియే, వాయునాళం. సో లార్నిక్స్కి దగ్గరలో స్వరపేటిక దగ్గర బటర్ఫ్లై స్లేప్లో ఉండేటువంటి థైరాయిడ్ గ్లాండ్ లొకేట్ అయి ఉంటుంది. అంటే ట్రాకియాకు ఇరువైపులా బటర్ఫ్లై షేప్లో ఉండేటువంటి థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ 2 లోబ్స్ని కలిగి ఉంటుంది. ఫస్ట్ వన్, సెకండ్ వన్. ఈ 2 లోబ్స్ మధ్యలో ఉండేటువంటి ప్రాంతాన్ని ఇస్తమస్ అంటాం. అంటే 2 లోబ్స్ని కనెక్ట్ చేస్తూ మధ్యలో ఉండేటువంటి స్ట్రక్చర్ను ఇస్తమస్ అంటాం. సో ఫస్ట్ వన్ లార్జెస్ట్ గ్లాండ్, సెకండ్ వన్
ఏ ప్లేస్లో లొకేట్ అయి ఉంది? లార్నిక్స్కి ట్రాకియాకి మిడిల్ రీజియన్లో లొకేట్ అయి ఉంది. నెక్స్ట్ 2 లోబ్స్ ఉన్నాయి. ఆ 2 లోబ్స్ యొక్క పేరు ఏంటన్నో ఆ స్ట్రక్చర్ యొక్క నిర్మాణాన్ని ఇస్తమస్ అంటాం. సో నెక్స్ట్ వన్, ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్లో 2 మెయిన్ రీజియన్స్ ఉంటాయి. 2 మెయిన్ రీజియన్స్ అంటే 2 సెల్స్ ఉంటాయి. అవే పారా ఫాలిక్యులర్ సెల్స్ అండ్ ఫాలిక్యులర్ సెల్స్. థైరాయిడ్ గ్లాండ్ని అబ్జర్వ్ చేసినట్లయితే 2 సెల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. పారా ఫాలిక్యులర్ సెల్స్, ఫాలిక్యులర్ సెల్స్. ఫాలిక్యులర్ సెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ ఫాలిక్యులర్ సెల్ దేన్ని రిలీజ్ చేస్తుంది? థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ థైరాక్సిన్ హార్మోను ఎలా మనకి ఏర్పడుతుంది, ఎలా ఫామ్ అవుతుంది అంటే టైరోసిన్ అనేటువంటి అమైనో యాసిడ్ ద్వారా తయారవుతుంది. అమైనో యాసిడ్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ తెలుసు కదా మన బాడీలో ఉండేటువంటి. అందులో ఈ అమైనో యాసిడ్స్ అంటే ఏంటి? ప్రోటీన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ అమైనో యాసిడ్స్. టైరోసిన్ అనేటువంటి అమైనో యాసిడ్ ద్వారా థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ ఏర్పడడం జరుగుతుంది. సో ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయి, పారాఫాలిక్యులర్ సెల్స్, ఫాలిక్యులర్ సెల్స్. ఫాలిక్యులర్ సెల్ ఎందుకు ఇంపార్టెంట్ చెప్పాను? థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ని రిలీజ్ చేసి ఇది టైరోసిన్ అనేటువంటి అమైనో యాసిడ్తో ఏర్పడడం జరుగుతుంది. సో ఇందులో మరలా థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ T3, T4. ఇందులో మరలా T3, T4 అనేటువంటి హార్మోన్స్ ఉంటాయి. T3 అంటే 3 అంటే ట్రై, 4 అంటే టెట్రా. ట్రై అయోడో థైరోనిన్ అంటాం. దీన్ని టెట్రా అయోడో థైరోనిన్ అంటాం. ఇది టెట్రా అంటే 4 అన్నాం కదా, అంటే 4 అయోడిన్ మాలిక్యూల్స్తో ఏర్పడుతుంది కాబట్టి దీన్ని టెట్రా అయోడో థైరోనిన్ అంటాం. సో నెక్స్ట్ వన్, ఈ టెట్రా అయోడో థైరోనిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ట్రై అయోడిన్ థైరోనిన్ అనేది తక్కువ మోతాదులో ఈ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, ఇప్పుడు ఈ థైరాయిడ్ గ్లాండ్ని ఎవరు స్టిమ్యులేట్ చేస్తారు అంటే పిట్యూటరీ గ్లాండ్ స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే పిట్యూటరీ గ్లాండ్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే, ఇందాక చెప్పుకున్నాం కదా పిట్యూటరీ గ్లాండ్ దేన్ని రిలీజ్ చేస్తుందని చెప్పాం? TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని రిలీజ్ చేస్తుందని చెప్పాం. అంటే ఈ పిట్యూటరీ గ్లాండ్ థైరాయిడ్ గ్లాండ్కి సిగ్నల్ ఇచ్చిన తర్వాతే, పిట్యూటరీ గ్లాండ్ నుంచి సిగ్నల్ వచ్చిన తర్వాతే థైరాయిడ్ గ్లాండ్ అనేది వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. అంటే థైరాయిడ్ గ్లాండ్ పని చేయాలంటే పిట్యూటరీ గ్లాండ్ సిగ్నల్ ఇవ్వాలి. సో నెక్స్ట్ వన్ అంటే TSH చెప్పుకున్నాం కదా ఇందాక. TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది రిలీజ్ అయితేనే, ఈ పిట్యూటరీ గ్లాండ్ సిగ్నల్ ఇస్తేనే థైరాయిడ్ గ్లాండ్ అనేది పని చేయడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ప్రతి సెల్కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే శరీరంలో హ్యూమన్ బాడీలో ఉండేటువంటి ప్రతి సెల్కి కూడా థైరాయిడ్ గ్లాండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే థైరాయిడ్ దేన్ని రిలీజ్ చేస్తుంది? థైరాక్సిన్ని రిలీజ్ చేస్తుంది. ఈ థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ హ్యూమన్ బాడీలో ఉండేటువంటి ప్రతి సెల్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇది ఆక్సిజన్ కన్జంప్షన్, అంటే ఆక్సిజన్ జీవక్రియ రేటును పెంచుతుంది. ఈ హార్మోన్ థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ ఆక్సిజన్ కన్జంప్షన్కు యూజ్ అవుతుంది. అంటే ఆక్సిజన్ జీవక్రియ రేటును పెంచడం జరుగుతుంది. ఆక్సిజన్ జీవక్రియ రేటును పెంచితే అప్పుడు ఏం జరుగుతుంది అంటే సెల్ లోపల ఏం జరుగుతుంది?
సెల్యులార్ రెస్పిరేషన్ జరుగుతుంది. సెల్యులార్ రెస్పిరేషన్ జరుగుతుంది. సెల్యులార్ రెస్పిరేషన్ అంటే రెస్పిరేషన్ జరిగి ఏం రిలీజ్ అవుతుంది? ప్రొడ్యూస్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతే ఫలితంగా మనకి ఏం ఏర్పడుతుంది? హీట్, బాడీలో ఉష్ణం అనేది, టెంపరేచర్ అనేది ఏర్పడుతుంది. అంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, నెక్ దగ్గర పెట్టుకున్నప్పుడు మాత్రమే మనకు వేడిగా ఎందుకు అనిపిస్తుంది? రిమైనింగ్ పార్ట్స్ దగ్గర చల్లగా ఉంటుంది, నెక్ దగ్గర మాత్రమే వేడిగా ఉంటుంది. అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా? నెక్ దగ్గర ఎందుకు వేడిగా ఉంటుందంటే మనకి లార్నిక్స్ దగ్గర ఇరువైపులా థైరాయిడ్ అనేటువంటి గ్లాండ్ ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ దేన్ని రిలీజ్ చేస్తుంది అన్నాం? హీట్ని రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఈ పర్టికులర్ రీజియన్లో మనకి హీట్గా ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ అంటే ఇది టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది, ఆక్సిజన్ కన్జంప్షన్కి యూజ్ అవుతుంది. ఫస్ట్ వన్. సెకండ్ వన్ బాడీ యొక్క టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే శరీరం దాని యొక్క టెంపరేచర్ సమతాస్థితిలో ఉండే విధంగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ వీటి యొక్క సంశ్లేషణకు కార్బోహైడ్రేట్ సింథసిస్, ప్రోటీన్ సింథసిస్, ఫ్యాట్ సింథసిస్ వీటి యొక్క సంశ్లేషణకు కూడా ఈ థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ చాలా ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఈ హీట్ అనేది ఎప్పుడైతే ఎనర్జీ మనకి ఫామ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఏటీపీ ఎనర్జీ అంటే ఎలా కన్వర్ట్ అవుతుంది? ఏటీపీ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్లో రూపంలో మనకి ఎనర్జీ అనేది కన్వర్ట్ అవుతుంది. అంటే రెస్పిరేషన్ చెప్పుకున్నప్పుడు ఎనర్జీ అనేది రెస్పిరేషన్ జరిగితే మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఏ రూపంలో రిలీజ్ అవుతుంది? ఏటీపీ రూపంలో ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో థైరాక్సిన్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే మనం ఇవి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ హార్మోన్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అయినా తక్కువ రిలీజ్ అయినా కొన్ని డిజార్డర్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు వాటి గురించి నేర్చుకుందాం. ఓకే, అంటే హార్మోన్స్ ఈ గ్లాండ్స్ అనేవి హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. ఈ హార్మోన్స్ని రిలీజ్ చేసినప్పుడు అవి ఎక్కువ రిలీజ్ అవ్వకూడదు, తక్కువ రిలీజ్ అవ్వకూడదు, సమానంగా